బెజవాడలో ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటైతే బుడమేరు వాగు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పైనుండి ఎగువ నుండి వస్తున్నటువంటి వరద నీరుకు సంబంధించి టోటల్గా 10.5 లక్షల నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీ నుండి వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అనుమానిస్తోంది, హెచ్చరిస్తోంది. ఇది జరిగితే ఇప్పుడు ఈ ప్రాంతాలకు మరింత థ్రెట్ ఉంటుంది. వాస్తవంగా బుడమేరు వాగు పడిన గండ్లు, మున్నేరు వాగు ప్రవాహం రెండు వరద ఉధృతిని పెంచుతున్నాయి. మళ్ళీ కృష్ణానదిలోకి మరింత వాటర్ని తీసుకొస్తున్నాయి. పులిచింతల దగ్గర ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అవి అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. ఇది ఆల్మట్టినో లేకపోతే శ్రీశైలమో నాగార్జున సాగర్ అక్కడ కాదు. అక్కడ ఉంటే కనుక మనకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చే వాటర్ ఎంత అనేటటువంటిది క్లారిటీ అంటే త్రూ పులిచింతల ద్వారా తెలుసు. ఇప్పుడు ఆ వాటర్ అంతా పోయేటటువంటి పరిస్థితి లేదు కింద. ఇప్పుడు దాని వలన ఈ ఏరియాలు ఇప్పుడు మునుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బుడమేరు వరద బీభత్సం మూలంగా ఇప్పుడు విజయవాడ మీదుగా వెళ్ళే 140 రైళ్లు రద్దయిని 97 రైళ్లు దారి మళ్లించారు. స్టేషన్లోనే ప్రయాణికులందరూ పడిగాపులు గాయాల్సి వస్తుంది. ఓ పక్కన చంద్రబాబు ప్రభుత్వం అక్షయ పాత్రాలతో మాటలు 1 లక్షకు పైగా భోజనాలు తయారు చేసి ఉంది. అలాగే హోటల్స్ వాళ్ళని కూడా భోజనాలన్నింటినీ ప్రభుత్వానికి ఇవ్వమని చెప్తోంది.